అందరికీ నమస్కారం. కలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం అనే ఏ మాట అయితే ఉందో అది మన భారతీయ సనాతన ధర్మం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటిది మన భారతీయ సనాతన ధర్మం. అందువల్ల మనుషులు ఏ మతాలకు చెందినవాడైనా, ఏ జాతులకు చెందినవాడైనా అందరిలో ఉండేటువంటిది భారతీయత. ఆ భారతీయతని మనం మర్చిపోకూడదు. మతాన్ని విశ్వసించిన వాడిని మనం క్షమించవచ్చు, కానీ దేశభక్తి లేని వాడిని మనం ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు. ఎందువల్లంటే మతం నమ్మకంతో కూడింది, దేశం నమ్మకంతో కూడింది కాదు, ప్రత్యక్షంగా కనిపించేది. కాబట్టి ఏ దేశంలో ఉండి మనం ఆ దేశం యొక్క సేవలను పొందుతున్నామో ఆ దేశానికి మనం సదా కట్టుబడి ఉండాలి. మనలో ఉండేటువంటి భిన్నాభిప్రాయాలు ఆ దేశానికి ఇబ్బంది కలగజేయకూడదు. అలా కనుక మనం ప్రయత్నిస్తే చివరికి మనకే ఇబ్బంది వస్తుంది. జాషువా గారు మాట అంటారు, కోటాను కోట్ల నరులు ఈ దేశ జగన్మాతృ సుతులు మిత్రులని మదిన్ పాటింపుము, ఈ సువార్తను చాటింపుము, నీదు జన్మ సార్థక్యమగునన్నారు. ఈ కోటాను కోట్ల నరులు ఈ జగన్మాత యొక్క పుత్రులు అనేటువంటి భావం మన మనసులో ఉంచుకుని దానికి సంబంధించినటువంటి విధంగా మనం నడుచుకుంటే మన మానవ జన్మ సార్థక్యం అవుతుంది. ఇక ఇతరులు మనల్ని దండెత్తేటప్పుడు ఒకేసారి రారు, మనలో భిన్నత్వాన్ని కల్పించి వాడు దండెత్తుతారు. ఈ విషయాన్ని చెప్పేటువంటి ఒక ఆంగ్ల పద్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిట్లర్ దండెత్తాడు యూదుల మీద. దండెత్తినప్పుడు ఒకేసారి చేయలేదు, భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న రకాలుగా అతను దండెత్తాడు. ఆ పద్యం చూడండి. ఫస్ట్ ది కేమ్ ఫర్ జ్యూస్, ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్. వాళ్ళు ముందు జ్యూస్ కోసం వచ్చారు, వచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ నాట్ ఏ జ్యూ, ఎందుకంటే నేను జ్యూని కాదు, అందువల్ల నాకేందుకులే అని అనుకున్నా. నెక్స్ట్ ది కేమ్ ఫర్ ది కమ్యూనిస్ట్. ఆ తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, వాళ్ళని లేపేద్దామని. బట్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్, నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్. ఆ తర్వాత కొన్నాళ్ళకి ది కేమ్ ఫర్ ది ట్రేడ్ యూనియన్ లీడర్స్. వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరినీ లేపడానికి వచ్చారు. అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్, నేనేం మాట్లాడలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్, నాకు సంబంధించింది కాదులే అనుకున్నా. దెన్ ది కేమ్ ఫర్ ది క్యాథలిక్స్. కొంతమంది క్యాథలిక్స్ని చంపడానికి వచ్చారు. అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్, నేనేం మాట్లాడలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఏ క్యాథలిక్, నేను క్యాథలిక్ని కాదు. దెన్ ది కేమ్ ఫర్ మీ. ఆ తర్వాత నన్ను చంపడానికి వచ్చారు. అండ్ దెర్ వాజ్ నో వన్ లెఫ్ట్ టు స్పీక్ అవుట్ ఫర్ మీ. ఇంకా నా గురించి మాట్లాడడానికి ఎవడు లేడు. ఇందులో ఉండేటువంటి తాత్పర్యం ఏంటంటే, నాకు కాదుగా జరిగింది అని అనుకోకూడదు. భారతదేశంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి గొంతు విప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకని నాకు కాదులే, అది మనవాడు కాదులే అనుకోకూడదు.
రేపు మనవాడికి వస్తుంది. అందువల్ల ఈ భావాన్ని మనం ఆకలింపు చేసుకుని ఈ పద్యం ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి పద్యం. దీన్ని మనం గుర్తుపెట్టుకుని భారతదేశంలో ఏ విపత్తు వాటిల్లినా అందరూ స్పందించవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అందరిది ఇది, ఏ ఒక్కడిది కాదు. నాకు కాదులే ఎవరికో జరిగింది అనుకుంటే రేపు నాకు జరగచ్చు. అందువల్ల మనం ఈ ఏకాత్మతని సాధించాలంటే అది పెద్ద అసాధ్యమైన విషయం కాదు. నేను భారతీయుణ్ణి అనేటువంటి భావన ప్రతి వాళ్ళలో ఉంటే దేశం పోతే మనం పోయినట్టే, దేశం లేకపోతే మనం లేనట్టే అని అనుకున్నప్పుడే అది దేశభక్తి అవుతుంది. అంతేగాని మన భారతదేశం క్రికెట్లో నెగ్గితే స్వీట్లు పంచుకుంటే దేశభక్తి అవుతుంది. దేశభక్తి అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం చూసి సంతోషించినప్పుడు, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధని గమనించి ఆదుకున్నప్పుడే దేశభక్తి అవుతుంది. కానీ కేవలం నావాడు, నాకు సంబంధించిన వాడు, నా కులానికి సంబంధించిన వాడు, నా మతానికి సంబంధించిన వాడు అనేటువంటి భావంతో ఉంటే దేశభక్తి అవుతుంది. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే నాకేంటి, నాకేం జరగలేదు కదా అనుకుంటున్నారు. అందువల్ల ఆ భావాన్ని మనం విడిచిపెట్టి ఏది జరిగినా అది దేశానికి ఏది ప్రమాదం జరిగినా అది అందరికీ జరిగినట్టుగా, దేశానికి ఏది మేలు జరిగినా అందరికీ జరిగినట్టుగా భావించినప్పుడే అది దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కోటాను కోట్ల నరులు ఈ మేటి జగన్మాతృ శృతులు మిత్రులని మదిన్ పాటింపు మీ సువార్తను చాటింపు నీదు జన్మ సార్థక్యమగుని అంటారు యశ్వ గారు. కాబట్టి మొత్తం ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తే మన సోదరుడైనప్పుడు మన దేశంలో ఉండేటువంటి వాడు ప్రతి వాడు మన సోదరుడే. అందువల్ల ఎవరికి జరిగినా మనం ఆ బాధని పంచుకోవాలి. ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి మనం స్పందించాలి. అంతేగాని నాకు జరగలేదు అనుకుంటే రేపు నాకు మనకి జరగచ్చు. అందువల్ల ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దేశభక్తి ముఖ్యం. దేశభక్తి అంటే మన దేశం ఏదో క్రికెట్లో సెంచరీ కొట్టినప్పుడు స్వీట్లు పంచుకోవడం కాదు. మన దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు అతని యొక్క సంక్షేమం గురించి ఆలోచించినప్పుడే అది దేశభక్తి అవుతుంది. లేకపోతే దేశభక్తి అవుతుంది అని చెప్తూ పూర్వం నేను రాసినటువంటి ఒక కవిత ఉంది. దేశభక్తులు కొమ్ములొస్తే దేశభక్తులు అవుతారు, మఠాధిపతులు కొమ్ములొస్తే ముఠాధిపతులు అవుతారు. మనం దేశభక్తులుగా ఉండాలి, దేశభక్తులుగా ఉండకూడదు. మఠాధిపతులుగా ఉండాలి, ముఠాధిపతులు కాకూడదు. నా మఠం వేరు, నీ మఠం వేరు అని మనం అనుకోకూడదు. అందువల్ల ఆ ఏకత్వాన్ని తీసుకురావడానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలి. అందువల్ల ప్రతి వ్యక్తి కులాన్ని గోడలకి, మతాన్ని మందిరాలకి పరిమితం చేసి ఈ జాతీయవాదాన్ని పునరుద్ధరించినప్పుడే మనం ఇది సాధించగలం. లేకపోతే ఇంకొక మార్గం లేదు. ఎవరికో అది జరిగిందంటే అది రేపు మనమే జరగచ్చు. ఆ భావనతో ఉండి ఆ దేశాన్ని సంరక్షించవలసిందిగా మనం కంకణబద్ధులై ఉంటే మన దేశానికి ఎటువంటి విచ్చిత్తి ఉండదు. అందరికీ నమస్కారం.